తూర్పు గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో శ్రీ 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 వీరులమ్మ అమ్మవారి తిరునాళోత్సవం సందర్భంగా రాటమంచి వేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిలి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సంక్రాంతికి జరగబోయే అనపర్తి గ్రామదేవత అయిన వీరులమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। చిన్నది చేయించి పట్టేటారు కొద్దిగా కొంచెం రెండు ఈరోజు అనపర్తి గ్రామదేవత వీరులమ్మ తల్లి ఉత్సవాలు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలకి ప్రారంభ సూచికగా ఇవాళ రాట ముహూర్తాన్ని చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఒక్కసారి ప్రజానీకం గమనించినట్టయితే ఈ గ్రామదేవతలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు। పూర్వకాలంలో అనేక వైరుధ్యాలు, కులమతాల మధ్యన విభేదాలు, అనేక వర్గాలకి ఆలయ ప్రవేశాలు లేకపోవడం, పొట్టి శ్రీరాములు గారు లాంటి మహానుభావులు దళితులకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్షలు చేయడం, ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం। అటువంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతిలో ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మిగిలిన ఆలయాలకి, గ్రామ దేవతల ఆలయాలకి ఒక ప్రత్యేకత మనం చూస్తాం। మిగిలిన ఆలయాల్లో గర్భాలయంలో ప్రవేశం ఉండదు, కానీ గ్రామ దేవతలకు సంబంధించి మనం నేరుగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని, గ్రామ దేవతని మనం స్పర్శతో దర్శించుకునే అవకాశం కల్పిస్తాం। ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం పూర్వకాలంలో గ్రామాల్లో ఐకమత్యం వర్ధిల్లాలి, అన్ని వర్గాల మధ్యన, అన్ని కులాల మధ్యన, అన్ని మతాల మధ్యన ప్రజలందరూ ఐకమత్యంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి, తద్వారా గ్రామాల్లో ఐకమత్యం పెంపొందింప చేయాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గ్రామ దేవతల విధానానికి భారతీయ సంస్కృతిలో ఋషులు కానీ, మునులు కానీ పెద్దపీట వేశారు। ఎక్కడైనా ఆధ్యాత్మికత ఉంది అంటే అది తత్వం తెలుసుకుని ప్రవర్తించాలి తప్పించి మూఢభక్తితో ప్రవర్తించటం, అసలు ఉద్దేశాలను పక్కన దారి పట్టించి మన స్వప్రయోజనాలు ముందు వరుసలో పెట్టడం అనేది దురదృష్టకరమైన పరిణామం। అదేవిధంగా మరి ఇక్కడ గ్రామదేవత వీరులమ్మ కానీ, బాపనమ్మ తల్లి కానీ అనేక సంవత్సరాలుగా, దాదాపు 100 సంవత్సరాల పైబడి ఇక్కడ ప్రజల యొక్క ఆరాధనలు అందుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం। దశల వారీగా అనేక మంది పెద్దలు